చాలా చక్కగా చేశారు మన డాన్సర్స్ అందరూ కూడా. గీత డాన్స్ సూపర్ కదా, సూపర్ మృదుల, అసలు ఎంత ఎనర్జెటిక్ గా ఎంత బాగా చేశారు కదా. అంటే యాక్చువల్ గా సాంగ్స్ అన్ని ఒక వచ్చినప్పుడు బాగా బూమ్ వస్తాయి కొన్ని సాంగ్స్ అండ్ ఇమీడియట్ గా ఫేడ్ అవుట్ అయిపోతుంటాయి. కానీ ఇలాంటి సాంగ్స్, ఇలాంటి పేట్రియాటిక్ సాంగ్స్ ఎప్పటికీ అందరికీ ఫేవరెట్ గా ఉంటాయి అండ్ అవి ఎప్పటికీ కూడా ఆల్రౌండర్స్ గా మిగిలిపోతుంటాయి. ఏమంటావు? ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంటుంది కూడా అలాంటి పాటలు వింటే కదా. అవును, చాలా మనం చూసాం కదా, అందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఈ దేశభక్తి పాట విన్న తర్వాత అందరూ కొంచెం సీరియస్ మూడ్ లో ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. అవునా కాదా? అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉందా అని ఆలోచిస్తున్నట్టున్నారు. సో ఈ రోజు చక్కగా అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు కదండి. సో మరి డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, నువ్వు అన్నట్టు అందరూ కొంచెం అంటే ఆ భక్తి పారవస్యంలో అలా చూస్తూ ఉండిపోయారు, అదే మూడ్ లో ఉన్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ ఏం చూపించబోతున్నావు వాళ్ళకి? అంటే యాక్చువల్గా డాన్స్ చాలా ఎనర్జెటిక్గా చేశారు. వీళ్ళు చేస్తున్నంతసేపు అక్కడ కూర్చుండిపోయారు కదా, ఇప్పుడు నెక్స్ట్ యాక్ట్ చేస్తే అక్కడ ఎవరు కూర్చోరు. ఎవరు కూర్చోరా? అంటే ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ కూడా డాన్సే వస్తుందా? డాన్స్ కాదు, అంటే ఆడియన్స్ తో డాన్స్. అంటే బేసిక్ గా నవ్వితే అందరూ కూడా ఎవరు చైర్స్ లో ఉండరు కదా. అవునవును, నవ్వడం కూడా ఒక మంచి డాన్స్ తో కంపేర్ చేస్తారు, దాన్ని చేస్తారు అండ్ మంచి ఎక్సర్సైజ్ కూడా. సో ఇప్పుడు అలాంటి ఒక మంచి మనకి కామెడీ చేయడానికి ఇమిటేషన్ రాజు వస్తున్నారు. ఇమిటేషన్ రాజు, ఓకే. సో ఈయన గురించి చెప్పాలంటే అండి, టీవీ5 ప్రోగ్రాంలో అపరిచితులు సుపరిచితులు అనే ప్రోగ్రాం ద్వారా సో మనందరికీ ఆయన చాలా సుపరిచితులు రాజు. సో మరి ఈరోజు రాజు ఇంతవరకు చాలా ప్రోగ్రామ్స్లో, మేము చేసిన చాలా ప్రోగ్రామ్స్లో ఆయన మాతో ఎన్నో షోస్ చేశారండి. ఆయన కొన్ని కామెడీ స్కిట్స్ చేస్తారు, అవి మాత్రం సూపర్గా ఉంటాయి. మాకు మాత్రం ఆయన కామెడీ యాంగిల్స్ చాలా ఇష్టము. మరి మీ అందరూ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఆయన కామెడీ. సో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు ఇమిటేషన్ రాజు స్టాండప్ కామెడీ అండి మీ ముందు ప్రదర్శించబోతున్నారు. సో గట్టిగా చప్పట్లతో మన రాజుని స్వాగతం పలుకుతామండి. సో లెట్స్ వెల్కమ్ రాజు ఆన్ టు ది స్టేజ్. వెల్కమ్ రాజు గారు ఆన్ టు ది స్టేజ్. చప్పట్లు, గట్టిగా చప్పట్లండి. ఎప్పుడు కూడా కళాకారులకి ప్రోత్సాహాన్ని ఇచ్చేది చెప్పట్లే అండి. మీరు ఒకవేళ స్టేజ్ మీదకి వచ్చి పాట పాడాలి అన్నప్పుడు కూడా ఎవరు చెప్పట్టు కొట్టలేదు అనుకోండి, చాలా బాధగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మృదుల, ఇలాంటి చక్కగా చల్లటి సాయంత్రాల్లో నీకు ఏం చేయాలనిపిస్తుంది? నాకైతే హ్యాపీగా బండో కారో ఏది చేతిలో ఉంటే, ఏ కీస్ నా చేతిలో ఉంటే అలా బయటికి వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఇప్పుడు ప్రస్తుతం తినడం గురించి అడగట్లేదు మృదుల. ఓకే, ఇప్పుడు చల్లగా ఇక్కడ చక్కగా అందరు ప్రశాంతంగా కూర్చున్నారు. అవును. సో లేదా అలా కొంతమంది నడుస్తున్నారు కదా, ఇలాంటి చల్లటి సాయంత్రాల్లో బయటికి వెళ్ళామనుకో ఆ ఫీల్ ఎలా ఉంటుందంటావు? చాలా బాగుంటుంది. అంటే నాకైతే ఇలాంటి చక్కగా ప్రోగ్రామ్ ఎవరైనా కండక్ట్ చేస్తే అలా అందరూ చైర్లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారే, నాకు కూడా అలా ఎంజాయ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ అలాగే చాలా మంది ఇప్పుడు మార్నింగ్ వాక్ కానీ లేకపోతే ఇలా ఈవినింగ్ కానీ ఇలా చక్కగా షికారుకు వచ్చినప్పుడు అలా గార్డెన్ లో నడుస్తూ ఉన్నారనుకో, చక్కగా ఏ సీతాకోక చిలుకలో ఏ తూనీగులు అలా ఎగురుతుంటే పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు కదా. నేను చాలాసార్లు పట్టుకునేదాన్ని తెలుసా. మా అమ్మాయి చాలా పాపము అన్నా కూడా నేను పట్టుకునేదాన్ని వాటిని అలా స్వేచ్ఛగా ఎగరని వాళ్ళు పట్టుకొని ఇవ్వకూడదు. నీకు ఆ విషయం తెలియక నువ్వు అంటే నాకు కొంచెం బ్యాడ్ మేనర్స్ ఎక్కువ. అదే నాకు తెలుసు ఆ విషయం, ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైంది. సో మరి సీతాకోక చిలుకల్ని అందరినీ పట్టుకోవడానికి ట్రై చేస్తారు కానీ అందరికీ దొరకవు కదా. అవును, దొరకవు. చాలా బాగా ప్రయత్నిస్తే కానీ దొరకవు. సో మనం సీతాకోక చిలుకల్ని ఎప్పుడు ఎగురుతూనే చూస్తుంటాం. మరి సీతాకోక చిలుకలు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందంటావు? సీతాకోక చిలుక డాన్స్ చేయడమా? నేను సీతాకోక చిలుక డాన్స్ చేయడం ఎప్పుడు చూడలేదు గీత. మీరు చూసారా అండి ఎప్పుడైనా సీతాకోక చిలుక డాన్స్ చేస్తున్నా అండి? ఎక్కడైనా చూడలేదు కదా. నేను అదే అంటున్నాను. కానీ ఇప్పుడు చూపిస్తాను మృదుల నీకు. ఎప్పుడు ఎగిరే సీతాకోక చిలుకలను చూస్తావు కాబట్టి ఈసారి స్పెషల్గా ఇక్కడ మనకి ఇంతమంది గెస్ట్లు వచ్చారు కాబట్టి వీళ్ళందరి కోసం సీతాకోక చిలుకల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ డాన్స్ చేయించబోతున్నాను. సీతాకోక చిలుకల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ అమ్మాయి డాన్స్ చేయిస్తుందా? అండ్ ఆ సీతాకోక చిలుకలు మన ఇక్కడ ఇండియావి కూడా కాదు, ఉక్రెయిన్ నుంచి వచ్చాయి తెలుసా. యుక్రెయిన్ సీతాకోక చిలుకలా? వాళ్ళు ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారా? అవును, స్పెషల్ డాన్స్. అంటే మరి అంత చిన్న సీతాకోక చిలుక అంతమందికి ఎలా కనిపిస్తుంది? అంటే ఆ సీతాకోక చిలుకలు అందరికీ కనిపించవు, కానీ ఇప్పుడు వచ్చే సీతాకోక చిలుకలు అందరికీ కనిపిస్తాయి, ఆడతాయి, చక్కగా డాన్స్ చేస్తాయి. అవునా? అవును. అబ్బా, గీత మాత్రం చాలా ఊరిస్తుందండి. సీతాకోక చిలుక అనే చిన్న పదంతో స్టార్ట్ చేసి చాలా ఊరిస్తోంది. తొందరగా ఏంటో చెప్పి, అదేంటో నాకు అర్థం కావట్లేదు. సో మీరందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి ఏంటా నెక్స్ట్ ఈవెంట్ అని. మీరేం చెప్పపోతే రావు సీతాకోక చిలుకలు. వెయిట్ చేస్తున్నారా లేదా? అంటే మా సీతాకోక చిలుకలను పట్టుకోలేమో అన్నారు కదా, వాళ్ళ బాధలో ఉన్నట్టున్నారు. ఓకే, సో ఏం బాధపడకండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ అండి. బటర్ఫ్లై పర్ఫార్మెన్స్ చేయడానికి యుక్రెయిన్ నుంచి ఆర్టిస్టులు వచ్చారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. గట్టిగా చెప్పట్లు. సీతాకోక చిలుక లాంటి అమ్మాయిలని మీ చెప్పటితో స్వాగతం పలుకుదాం. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ ద స్టేజ్.
ఈ ఇద్దరు అమ్మాయిలు ఏంటి సీతాకోచిలుక అనుకున్నారు, మొత్తానికి డౌట్ క్లారిఫై అయిపోయింది కదా. ఒక్కసారి మన బటర్ఫ్లైస్ కి చెప్పట్లు. ఎందుకు ఎలా ఉన్నాయి మృదుల సీతాకోకచిలుకలు? చాలా బాగున్నాయి. అసలు మన ఇద్దరమే అనుకున్నాం ఇక్కడ సీతాకోకచిలుకలు, కానీ మనల్ని మించిపోయారు వాళ్ళు. కాదు, మనం మాట్లాడే సీతాకోకచిలుకలు అయితే వాళ్ళు డాన్స్ చేసే ఆడే సీతాకోకచిలుకలు బాగున్నాయి, చాలా బాగుంది. ఓకే, సో మరి మృదుల నీ ఫేవరెట్ హీరో ఎవరు మృదుల? నా ఫేవరెట్ హీరోనా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నీకు కూడానా? నీకు కూడానా? ఇక్కడ ఎంత మంది కండి మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇష్టం? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ? అంతే మాట పడకుండా చేయలేపాలి. అవును మృదుల, అల్లు అర్జున్ చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మనతో పాటు. అల్లు అర్జున్ సాంగ్స్ లో నీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? అల్లు అర్జున్ సాంగ్స్ లో ఏ సాంగ్ అంటే ఇష్టమా? ఆయన ఏ సాంగ్ ఇష్టం లేదు అని అడుగు. ఆయన డాన్స్ ఇరగదీస్తాడు కాబట్టి, ఆయన ప్రతి డాన్స్ లో ప్రతి సాంగ్ లో డాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి సాంగ్ నాకు ఇష్టమే. కానీ డాన్స్ మూమెంట్స్ ఎక్కువగా ఎందులో ఉంటే ఆ సాంగ్ ఇష్టం కదా. మరి అయితే ఇప్పుడు మనం మన ఆడియన్స్ అందరి కోసం ఏ సాంగ్ మన డాన్స్ వస్తే చేస్తే బాగుంటుంది అంటావు? రింగ 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 రే, ఈ పాట వస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, జనాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, అయితే ఆ పాట మీద మన డాన్స్ వస్తూ డాన్స్ చేసేద్దామా? yes sure. రెడీ అండి మీరందరూ ఎంజాయ్ చేయడానికి? సో మన జేపీ డాన్స్ ట్రూప్ రింగ రింగ రే సాంగ్ తో మన ముందుకు రాబోతున్నారండి. మరి రింగ రింగ పాటకు